తెలంగాణ రాష్ట్రంలో భూభారతి ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద కొన్ని జిల్లాలలో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. భూభారతి ద్వారా రైతులు ఎవరైతే వాళ్ళ భూములు కోల్పోయినరో, ఎవరైతే కోర్టు చుట్టూ తిరుగుతున్నారో వాళ్ళందరి సమస్యలకు ఈరోజు పరిష్కారం జరిగింది. ఇదే కాదు, తెలంగాణ రాష్ట్రంలో రైతుల రాజ్యం ఉన్నది, పేదోళ్ల రాజ్యం ఉన్నది, దొరల రాజ్యం లేదు అని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ఎందుకంటే ఈరోజు భూభారతి రీసెంట్ గా సన్న బియ్యం పేదలకు పంపిణీ, మళ్ళా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే రైతులకు రుణమాఫీ, ఇవన్నీ స్కీమ్స్ మీరు కనుక చూస్తే కేవలం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతుల కొరకు, పేదల కొరకు ఆలోచన చేసి ఇంప్లిమెంట్ చేస్తున్న పథకాలు ఇవన్నీ. మీ అందరి ద్వారా నేను కోరుకుంటున్నది ఒకటే, రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండండి. రాబోయే రోజుల్లో రైతన్న రాజ్యమే మళ్ళా వస్తుంది. ఈ స్కీమ్స్, ఈ పథకాలన్నీ ఇంప్లిమెంట్ చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు, ఈ రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్న గారికి, మరీ ముఖ్యంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు.